పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్కారం. నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మైదుకూరులో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అనుక్షణం తెలుగువారి ఆత్మగౌరవం కోసం తప్పించిన నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్ళర్పించారు. అనంతరం ప్రసంగించారు. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, తెలుగువారి ఆత్మగౌరవం. పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం. ప్రభుత్వం అంటే పాలకులు కాదు, సేవకులని చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. పేదవాళ్లకు పక్కా ఇల్లు నిర్మించింది ఎన్టీఆర్ అని చంద్రబాబు కొనియాడారు. ఈ నెలాఖరులో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకువస్తాం. ఏ పని కావాలన్నా ఒక మెసేజ్ పెడితే చాలు. మీ సమస్యల పరిష్కారానికి ఆఫీసులకు వెళ్లే పని లేదు. మీ ముందుకే వచ్చి సమస్యల్ని పరిష్కరించే ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. మీ సమస్యల పరిష్కారానికి ఆఫీసులకు వెళ్లే పని లేదు. మీ ముందుకే వచ్చి సమస్యల్ని పరిష్కరించే ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. ఈరోజు మన నాయకుడు నందమూరి తారక రామారావు గారి యొక్క 29వ వర్ధంతి. అది కూడా ఈ మైదుకూరులో జరుపుకోవడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఒక మహానాయకుడు, ప్రజానాయకుడు, తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు మనందరం చూస్తే తెలుగు జాతి కోసం పుట్టిన, అనుక్షణం తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం తప్పించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, తెలుగువారి ఆత్మ గౌరవం. ఇంకొక పక్క మనం చూస్తే పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం, బడుగు బలహీన వర్గాల గుండెల్లో చెరగని ధైర్యం. 9 నెలలే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ప్రపంచంలో కూడా ఎవ్వరు కూడా అధికారంలో రాలేదు. అది ఒక్క ఎన్టీఆర్కే సాధ్యమైంది. ఇంకో పక్కన మీరు చూస్తే అంతవరకు తెలుగు వారికి గౌరవం ఉండేది కాదు. మనలందరినీ మదరాసి అని పిలిచేవారు. అలాంటిది ఢిల్లీని గజగజలాడించడమే కాకుండా తెలుగు వారి యొక్క గుర్తింపును తెచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఇంకో పక్క మీరు చూస్తే సంక్షేమానికి అర్థం తీసుకొచ్చాడు. అభివృద్ధి అంటే చేసి చూపించాడు. సంస్కరణలకు నాంది పలికారు. ప్రభుత్వం అంటే పాలకులు కాదు, సేవకులని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. దేశ చరిత్రలోనే రాజకీయాలకు కొత్త రూపం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. ఆ రోజుల్లోనే 2 రూపాయల కేజీ బియ్యం. ఈరోజు దేశమంతా కూడా ఫుడ్ సెక్యూరిటీగా మారే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్క మీరు చూస్తే ఆ రోజు ఆయన ఇచ్చిన పింఛను 35 రూపాయలు, ఈరోజు 4,000 రూపాయలు ఇస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ చరిత్ర. ఇవే కాకుండా పేదవాడు కూడా పక్కా ఇల్లుండాలి, గుడిసెలు కాదని చెప్పి పక్కా ఇళ్లకు నిర్మాణం చేశాడు. ఈరోజు దేశమంతా కూడా
ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేసే పరిస్థితికి వచ్చారు. మీరు ఒకసారి చూస్తే రాజకీయాలంటే వేలు ముద్రేసేవాళ్ళు కాదు, చదువుకునే వాళ్ళు రావాలని మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో చదువుకున్న వ్యక్తులు ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా గుంటూరు నా సెంటర్లోని ఆయన విగ్రహానికి ఏపీ ఐఏసీ చైర్మన్ డేగల ప్రభాకర్, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, కార్పొరేటర్ పోతురాజు సమత మరియు కూటమి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు అని తెలిపారు. ఆయన్ని ఈ రోజు మనమందరం స్మరించుకోవడం మన అదృష్టంగా భావించాలని చెప్పారు. ప్రపంచ దేశాలలో కూడా ఆయన జయంతి వర్ధంతులు జరుపుకుంటున్నారంటే ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. పేదల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అందించిన మహనీయుడు అన్న ఎన్టీ రామారావు అని చెప్పారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్క నాయకుడు ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళినటువంటి మహానాయకుడు అన్న నందమూరి తారక రామారావు. అటువంటి మహానాయకుడిని స్మరించుకోవడం ఈరోజు 29వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా అటువంటి మహానాయకుడిని స్మరించుకుంటూ ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ తర్వాత ఎన్టీఆర్కి ముందు ఎన్టీఆర్కి తర్వాత అనేటువంటి విధంగా పేద ప్రజల పక్షపాతిగా, బడుగు బలహీన వర్గాల బంధువుడుగా ఈరోజు ఆయన ప్రతి ఒక్క మనసులో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఆనాడు ₹2 కిలో బియ్యం దగ్గర నుండి పేదవారికి ఇల్లు కూడు గుడ్డ నినాదంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు రచించి ఈరోజు భారతదేశంలోనే సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి మహానాయకుడు ఎన్టీఆర్ గారు. అటువంటి నాయకుడిని స్మరించుకుంటూ ఆయన స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతూ ఈరోజు కూడా అదే ఒరవడితో అనేక సంక్షేమ కార్యక్రమాలని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు 1 కోటి సభ్యత్వాలు దాటి మహానాయకుడు ఆ రోజు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ అంచెలంచెలుగా ఈరోజు 1 కోటి మంది సభ్యత్వాలు తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఘనమైనటువంటి నివాళి అటువంటి నాయకుడికి ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకొని రాష్ట్ర ప్రజలు ముక్త కంఠంతో తెలుగుదేశం పార్టీకి ఏకకంఠంగా వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నటువంటి పరిస్థితులు నిజమైనటువంటి ఘనమైనటువంటి నివాళులు అని చెప్పి భావిస్తూ అటువంటి మహానాయకుడిని భావితరాలు గుర్తుపెట్టుకునేటువంటి విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆయన చరిత్రను ఒక పాఠ్య పుస్తకాల్లో పెట్టి ప్రజలకు ముఖ్యంగా పిల్లలకు తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి ఇవాళ 29వ చనిపోయి నాటికి 29 సంవత్సరాల కారణంగా ప్రతి రాష్ట్రంలో ప్రతి వాడలో కూడా ఈ రోజున ఎన్టీ రామారావు గారు చేసినటువంటి సేవలు తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాలకి చేసినటువంటి సేవలు మర్చిపోలేనివి. ఇలా ప్రతి ప్రాంతంలో కూడా బడుగు బలహీన వర్గాలు ఉదయాన్నే లేచి ఎన్టీఆర్ బొమ్మలు ఎక్కడుంటే అక్కడ పాలాభిషేకాలు చేసేసి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఘన నివాళులు అర్పిస్తున్నారు. అంటే ఒక మనిషి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఎదిగాడు, చిన్న నిమ్మకూరు అనే గ్రామంలో జన్మించి ఇలా ప్రజలకి ఆరాధ్య దైవంగా అటు సినీ రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ ఆయన ఒక ముద్ర వేసి ఇలా బడుగు బలహీన వర్గాలు అనేక పదవులు అనిపిస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి పుణ్యం అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమం గుంటూరు నల్లచెరువులో ఘనంగా జరిగింది. టీడీపీ బీసీసీఎల్ నాయకులు చంద్రగిరి బాబు, 19వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు రాళ్లబండి రామరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు చంద్రగిరి బాబు, రాళ్లబండి రామరాజు, పి ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని భారీ అన్నదానం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో గుంటూరు ప్రగతి పరుగులు తీస్తుందని వివరించారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు అబ్దుల్ రహీం, పరిమి రమేష్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం
ఈరోజు అన్న నందమూరి స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నల్ల చెరువులో ఒక పండగ వాతావరణంగా ఇక్కడ ఉన్న ప్రజలు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ చాలా గొప్పగా తమ ఇంట్లో పండగ ఎలా చేసుకుంటారో అలాగా ఇప్పటికీ 29 సంవత్సరాలైనా ఎవరూ మర్చిపోకుండా కని విని ఎరగని రీతిలో ఇవాళ నల్ల చెరువులో తెలుగుదేశం పార్టీ స్థాపించిన అన్న నందమూరి తారక రామారావు గారిని ఎప్పుడు ఇక 100 సంవత్సరాలైనా ఇలాగే గుర్తుపెట్టుకుంటారని, అలాగే రానున్న ముందు రోజుల్లో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఉంటుందని ప్రతి ఒక్కసారి ఎప్పుడూ అది నిరూపించుకుంటూనే ఉన్నాం. 19వ డివిజన్ కార్యకర్తలను చేసుకుంటున్నాం. ఆయన ఎప్పుడు ఇలాగనే రామరాజ్యం లాగా ఈ ఆంధ్రప్రదేశ్ ఉంటుందని ఎప్పుడు అనుకుంటాం. ఆయనకి ఎప్పుడు మేము చేసుకుంటూనే ఉంటామని. ఆంధ్రుల ఆరాధ్య జయం స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా మా నల్లచెరువు 19వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీమతి గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ గారి వర్ధంతి కార్యక్రమం ఈ రోజున నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా సుమారు 3000 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. సినీ రంగానికి రారాజు అతనే, మరియు రాజకీయ రంగానికి కూడా మహారాజు అతనే. మగటు లేని మహారాజు. ప్రపంచంలో ఆంజనేయ స్వామి చిరంజీవిగా ఏ విధంగా అయితే ఉంటాడో అని బ్రహ్మదేవుడు వరమిచ్చాడో అదేవిధంగా మన ప్రపంచం బ్రతికున్నంత కాలం వరకు కూడా ఎన్టీ రామారావు గారి పేరు స్థిరస్థాయిగా ఉంటుంది. ఎందుకంటే కేజీ 2 రూపాయలకి బియ్యాన్ని స్థాపించిన మహానుభావుడు అతనే. మరుగుదొడ్ల స్థాపనకు కూడా మహానుభావుడు అతనే. ఒకప్పుడు బస్టాండ్ ఉండేవి కావు, బస్టాండ్ స్థాపన కూడా అతనే. తిరుమల తిరుపతి దేవస్థానానికి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మహోన్నతమైన వ్యక్తి కూడా ఆయన. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. గుంటూరు జిల్లా నంబూరులో ఆయన పర్యటించారు. స్వచ్ఛత దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశుద్ధ్య తరలింపు వాహనాలని జెండా ఊపి ప్రారంభించారు. పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో మొక్కలు నాటారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. పారిశుద్ధ్యం ప్రాధాన్యత కరోనా సమయంలో అందరికీ తెలిసి వచ్చింది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం అనేది ఏ ఒక్కరి వలన అయ్యేది కాదు. అందరూ బాధ్యత తీసుకోవాలని తెలియజేశారు. అలాగనే వెంటనే అద్భుతాలు ఆశించలేం, కానీ ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పవన్ కళ్యాణ్ తెలిపారు. మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు. ఇది ఈరోజు ఇంకా మొన్న కృష్ణా వరదల సమయంలో నిలబడ్డ కార్మికులందరికీ కూడా ఈరోజు సన్మానం చేయడం జరిగింది. దాదాపు 35 మందికి. నేను ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసాం లాంగ్ బ్యాకే. ప్రత్యేకించి ఈ క్లాప్ మిత్రాస్ జీతాలు పెంచాలి అనేది కూడా చాలా రోజుల నుంచి ఉంది. ఆ క్లాప్ మిత్ర జీతాలు రావడానికి కూడా ఆ రోజున మేము ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారు ఉన్నారు, మొత్తం వీళ్ళందరి దగ్గర నుంచి తీసుకొని ముందుకు తీసుకెళ్ళి క్లాప్ మిత్రకు సకాలంలో జీతాలు గత ప్రభుత్వంలో బకాయిలు ఉన్న జీతాలను కూడా వెంటనే చెల్లించడం జరిగింది. అలాగే నా దృష్టికి తీసుకొచ్చింది ఎంపీడీఓ గారు కానీ మిగతా ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీతాలు పెంచాలనే ఒక ఇది ఉందని రిక్వెస్ట్ ఉందని అడుగుతా ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తామని చెప్తాం. సార్, పారిశుద్ధ్య కార్మికులకి చాలామంది ఇంకా టెంపరీగా చేస్తున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మురుగు కలెక్ట్ చేయడం అనేది మనం జనరల్గా పబ్లిక్ అసలు ఆలోచించడానికి ఇష్టపడరు. అలాంటి మురుగును వాళ్ళు డైలీ కలెక్ట్ చేసి గ్రామాలు చూపుతున్నారు. వాళ్ళ సమస్యల పరిష్కారం విధంగా ప్రత్యేకించి ఇది నాకు పంచాయతీరాజ్ స్థాయిలో వచ్చేయని నేను చేయగలుగుతాను. తర్వాత క్యాబినెట్లో ఒకసారి దీని మీద అంటే ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. ఇది అంటే క్షేత్రస్థాయిలో ఒక పరిశీలించి ఇప్పుడు వచ్చి కూర్చొని అంటే కొన్నిసార్లు పనులు చేసేటప్పుడు దాని పర్యవేక్షణ, అలాగే నాకు కొంత క్షేత్రస్థాయి పరిశీలన అవగాహన, దాని మీద ఒక పరిష్కారాలకు మనం బలంగా వెళ్ళచ్చు. దీన్ని కొంత మోటివేషన్తో చేయాలి. ఇది మీరు అన్నది చాలా సబబు. అది అంటే అది మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళలేంది మనం చెయ్యాలి అనేది మనం వదిలేస్తాం. కొంచెం అది దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలని ఆలోచన ఉంది. ఖచ్చితంగా నేను తీసుకెళ్తాం. ఒక నిమిషం. అంటే ఇది ఇందాక నేను చెప్పిన దాంట్లో కూడా అదే ఉంది. అంటే ఒకటి ఇక్కడ దాకా తీసుకురావడం, ఒకటి ఉదాహరణకి నాకు చిన్నప్పుడు ఇళ్లలోనే మాకు ఉల్లిపాయ ఉన్నా
కోడిగుడ్డు చెత్త ఉన్న దాన్ని తీసుకెళ్ళి మేము రోజా కుండీలు వేసేవాళ్ళం. సో అంటే అది సహజంగా ఉండే తిరిగి రివైవ్ చేయాలి, అది కొత్తగా ఉన్నది కాదు. కానీ అలా కాకుండా కొంచెం దీన్ని సైంటిఫిక్గా మెథాడికల్గా చేయాలంటే అది కూడా అట్ సోర్స్ ఇళ్లలోనే తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక నందమూరి తారక రామారావు అని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ అహ్మద్, గల్లా మాధవి తెలిపారు. ఎన్టీఆర్ ఆధ్వర్యంలో నూతన రాజకీయ పందాతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని చెప్పారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్టీఆర్ జీవితాన్ని ఆవిష్కరించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారని తెలిపారు. కార్యక్రమంలో ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ తదితర టీడీపీ నేతలు పాల్గొన్నారు. రామారావు గారి 29వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో నాయకులతో, కార్యకర్తలతో, అభిమానులతో ఘన నివాళులను అర్పించడం జరిగింది. నిత్యం మనసులో ఉండిపోయి నిత్యం ఆరాధ్య దైవంగా నిలిచే ఏకైక వ్యక్తి ఆంధ్రులకి మన నందమూరి తారక రామారావు గారు అని అనుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం, అది నిరంతరాయంగా ఇప్పటికీ కూడా అదే బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడుతూ ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, వారందరూ ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో ముందుకు వెళ్ళడం, అదేవిధంగా మేము నాయకులమందరం కూడా ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు సంక్షేమ పథకాలతో రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్న క్రమంలో ఇలాగా ఆయనకి జయంతుల రూపంలో, వర్ధంతుల రూపంలో నివాళులు అర్పించడం చాలా సంతోషకరం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి రాష్ట్రం నలుమూలే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగువారు ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితులు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి మహానాయకుడు దివంగత ముఖ్యమంత్రి అన్న నందమూరి తారక రామారావు గారు. అంతేకాకుండా ఎన్టీఆర్కు ముందు, ఎన్టీఆర్కు తర్వాత అనేటువంటి విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు అనేక రకాలుగా ఆదుకునేటువంటి కార్యక్రమే కాకుండా రాజకీయ భవిష్యత్తు కలిగించినటువంటి నాయకుడిని ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు, బీసీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఆయన్ని స్మరించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు పేదవారి కోసం 2 రూపాయల కిలో బియ్యం కానీ, కూడు గూడు నీడ అనే నినాదంతో ప్రజలకు దేవుళ్ళుగా భావిస్తూ, సమాజాన్ని దేవాలయంగా భావిస్తూ ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అన్నగారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు సాగి ఈ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ముందుకు సాగుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ 29వ వర్ధంతి ఆయన సినిమా నటుడే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా అన్నగా పిలుచుకోబడ్డ నాయకుడు. అంతేకాదు తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన చెప్పిన మాటలే స్ఫూర్తి తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి. సమాజము దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న సూక్తితో సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ అమలు చేసి భారతదేశానికే ఒక దిక్సూచిలాగా స్ఫూర్తి కలిగించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. చనిపోయి 29 సంవత్సరాలు అయిపోయినా కూడా ఈరోజు కూడా రోజు రోజుకి ఆయన ఖ్యాతి ఇనుమడిస్తూ ఉంది. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పేద బడుగు వర్గాల వారిని ఆయన ఒక మంచి నాయకత్వంలోకి, సంక్షేమాన్ని చేసి చూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నేడున్న కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అన్న నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని జోడు గుర్రాల్లాగా ముందుకు నడిపించుకెళ్తున్న సంగతి మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు కూడా, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్న నందమూరి తారక రామారావు గారు చూపించిన బాటలో మనం అందరం కూడా నడుస్తూ ఆ సంక్షేమ కార్యక్రమాలని పేద వర్గాల ప్రజలకు అందింపు చేయగలిగాం. ఎందుకంటే చేయగలిగే పరిస్థితుల్లో మనం అందరం అధికారంలోకి వచ్చాం కాబట్టి ఆ సంక్షేమ కార్యక్రమాలని ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా అర్హతని ప్రాతిపదికగా తీసుకొని ప్రతి ఒక్కరికి అందింపు చేయడమే ఆయనకిచ్చే ఘనమైన నివాళిగా నేను భావిస్తూ ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం నిరంతరం కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మరిన్ని
మద్దతుగా మన అందరం కూడా పనిచేయాలి. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ సందర్భంగా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నేడు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి హిందూ కాలేజీ జంక్షన్ వరకు మెగా ర్యాలీ, మానవహారం మరియు స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్, మేయర్, నగర కమిషనర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డిప్యూటీ మేయర్స్, ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి సంబంధించిన ర్యాలీని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గల్లా మాధవి ఈ సందర్భంగా మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే విధంగా నారా చంద్రబాబు నాయుడు అడుగులు ముందుకు వేస్తున్నారని చెప్పారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధన కోసం ప్రతి ఒక్క పౌరుడు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. పౌరుడి బాధ్యత, అందులో ప్రధానంగా ఈరోజు దాన్ని మనం ముందుకు తీసుకెళ్లే క్రమంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ దివస్ని మనము ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము. నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం ఈరోజు ప్రతి శనివారం, ప్రతి 3వ శనివారం, ఒక నెలలో ప్రతి 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం అడుగులు వేయాలి అని చెప్పి ఆదేశించడం జరిగింది. వేస్ట్ టు ఎనర్జీ అనే నినాదంతో ఈరోజు ఎక్కడ కూడా చెత్త లేకుండా ఆ చెత్తని, ఉన్న చెత్తని ఎనర్జీ రూపంలో కన్వర్ట్ చేసే ఒక మహోత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మన పర్యావరణం మనం బాగు చేసుకుంటేనే, మనం పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుందని నమ్ముతూ ఈరోజు అడుగులు వేయబోతూ ఉన్నాము. ఒక ర్యాలీగా కలెక్టరేట్ నుంచి రమేష్ హాస్పిటల్స్ దాకా వెళ్ళబోతూ ఉన్నాము. ఇటు కమిషనర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎస్పీ గారు, కలెక్టరేట్ మన నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క ర్యాలీని నిర్వర్తించుకొని ప్రతి ఒక్కరిలో ఎంత స్వచ్ఛంగా ఉండడం ఎంత ముఖ్యమో అనే ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా గుంటూరు నగరంలో కూడా కలెక్టరేట్ వద్ద నుండి హిందూ కాలేజ్ కూడలి మున్సిపల్ కార్పొరేషన్ వరకు ఈ ర్యాలీని నిర్వహిస్తూ ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమాన్ని, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యవంతమైనటువంటి బాడీతో పాటు స్వచ్ఛమైనటువంటి వాతావరణం, అలాగే పరిశుభ్రాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండేటువంటి చుట్టూ పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకునేటువంటి వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ఇంటి దగ్గర కల్పించాలనే ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రతి నెల 3వ శనివారం రోజు ఈ కార్యక్రమాన్ని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్లో కూడా భాగస్వాములు చేస్తూ, ముఖ్యంగా మన ఇంటి దగ్గర నుండి కార్పొరేషన్ అధికారులు 100% చెత్తను సేకరించేటువంటి కార్యక్రమంతో పాటు ఘన వ్యర్థాలను ప్రాసెస్ చేసేటువంటి కార్యక్రమం, అలాగే ముఖ్యంగా రీసైక్లింగ్ చేసేటువంటి ప్రతి ఒక్క చెత్తని కూడా రీసైక్లింగ్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇనిషియేట్ తీసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ పేరుతో ఒక స్వర్ణాంధ్రను నిర్మించేటువంటి క్రమంలో ముందడుగుగా మేమందరం కూడా భావిస్తూ, తప్పకుండా నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ప్రతి నెల 3వ శనివారం తమ ఇంటి చుట్టూ పరిసరాల్లో ఎక్కడైతే చెత్త కుప్పలు ఉన్నాయో అటువంటి చెత్త కుప్పలు కానీ, లేకపోతే పరిశుభ్రంగా ఉంచుకోవడానికి అవసరమైనటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఏదైతే సామాజిక సంఘాలు కానీ, అలాగే సోషల్ అసోసియేషన్స్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ, ప్రజలు కానీ, వ్యాపారస్తులను కానీ దీన్ని ఒక ఇనిషియేట్గా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపుని ప్రతి ఒక్కరు కూడా అందిపుచ్చుకొని కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభం చేస్తున్నటువంటి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ప్రోగ్రాంలో భాగంగా మన గుంటూరు జిల్లాలో గుంటూరు నగరంలో కలెక్టర్ గారి యొక్క లీడర్షిప్లో గౌరవ ఎమ్మెల్యేస్, అలాగే ఇతర ప్రజాప్రతినిధులను కలుపుకొని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం. ఇది ర్యాలీగా స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా గతంలోకి ఇప్పటికీ తేడా ఏంటంటే, ఇంతకుముందు కూడా స్వచ్ఛ కార్యక్రమాలు చాలా జరిగాయి. అయితే ఈసారి ప్రత్యేకత ప్రతి నెల ఒక థీమ్ తీసుకొని ఆ థీమ్కి అనుగుణంగా యాక్టివిటీస్ పాటు క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు అప్ టు డిసెంబర్. అదే మాదిరిగా అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ చేశారు. అన్ని డిపార్ట్మెంట్ వైజ్ కూడా ఫలానా డిపార్ట్మెంట్ ఈ యాక్టివిటీ చేయాలి, ఫలానా డిపార్ట్మెంట్ ఈ యాక్టివిటీ చేయాలని చెప్పి చాలా క్లియర్గా గవర్నమెంట్ నుంచి గైడ్లైన్స్ రావడం జరిగింది. సో అందువల్ల అన్ని డిపార్ట్మెంట్స్ ఈసారి దీనిలో భాగస్వాములయ్యి ఈ ప్రోగ్రామ్ని ఓన్ చేసుకొని ఏదైతే ప్రభుత్వం ఆశిస్తుందో స్వచ్ఛ కార్యక్రమం ద్వారా అది నెరవేరేదానికి అందరం కూడా కృషి చేస్తాము. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమాలకు వచ్చేటప్పటికి ర్యాలీ తదనంతరం
ప్రతి సెక్రటేరియట్లో కూడా ఇలాంటి ర్యాలీస్ జరుగుతున్నాయి. సైమల్టేనియస్గా 206 సెక్రటేరియట్స్ ఉన్నాయి. అలాగే అక్కడ మాసివ్ వేలో క్లీన్లీనెస్ ప్రోగ్రామ్స్, తర్వాత అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాం ఈరోజు ఫస్ట్ ప్రోగ్రామ్. కాబట్టి ప్రజలందరూ దీంట్లో విరివిగా పాల్గొనాలి. తెలుగువారి ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావుని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, గుంటూరు నగర మాజీ మేయర్ కన్నా నాగరాజు తెలియజేశారు. సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్ అని కితాబిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్టీఆర్ 29వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక 23వ డివిజన్ గుంటూరు జిల్లా రిజిస్టర్ కార్యాలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి, మాజీ మేయర్ కన్నా నాగరాజు శనివారం ఆవిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ జీవితం మహోన్నతమని కొనియాడారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం జనరంజక పాలన సాగిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో 23వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు లాంవర్ధన్ రావు, సాధు రాజేష్, యరవ, తిరుపతయ్య, నవమి తదితరులు పాల్గొన్నారు. చలపతిరావు గారి విగ్రహ దాతగా ఉన్నారు. అయితే ఈరోజు 29వ వర్ధంతి తిరుపతయ్య గారి విగ్రహాన్ని దాతగా ఉన్నారు. అయితే 29వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారికి అందరూ కూడా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన నివాళులు అర్పించడం జరిగింది. నగరం పాలనలో విగ్రహ ఆవిష్కరణ కూడా చేసుకోవడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే నిరంతరం పాటుపడుతూ శ్రమిస్తూ ఎన్నో రకాలైన సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. ఆంధ్ర రాష్ట్ర ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి, ఆరాధ్య దైవంగా ఈరోజు ప్రతి ఒక్క ఆంధ్రుడిలో నిలిచిపోయారు. గాజులవారి వీధిలో ఏదైతే రిజిస్టర్ ఆఫీస్ ముందుగా ఎన్టీఆర్ గారు స్టాచ్యూని పెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అటువంటి గొప్ప నాయకుల్ని మనం ఈరోజు తలుచుకొని వారు ఒక గౌరవార్థం ఈరోజు గాజులవారి వీధిలో ఉన్న పెద్దలందరూ కలిసి టీడీపీ పార్టీలో గౌరవనీయుల ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ విగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషకరం. వారు చేసిన గొప్ప పనుల్ని ప్రతి ఒక్కళ్ళు చూసి ఆదర్శంగా తీసుకుని టీడీపీ పార్టీ కలిసి ప్రజలకు సేవ చేస్తుందని తెలుపుకుంటున్నాం. అప్పటి నుంచి ఈ నగరంపాలెం, కన్నవారి తోట, గాజులవారి వీధి, ఆకులవారి తోట ఈ ప్రాంతాల మొత్తంలో కూడా ఎక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది జరగలేదు. ఈ కార్యక్రమాన్ని మా వార్డు 171వ డివిజన్ బూత్ ప్రెసిడెంట్ అయినటువంటి పఠాన్ ముక్తుం గారు ఈ కార్యక్రమానికి నాంది పలికి మరి వాళ్ళ బంధువులు కానీ, స్నేహితులు కానీ, కాసిం సైదా గారు కానీ, సత్యం సింగ్ గారు కానీ, మస్తాన్ వలీ గారు కానీ, సుబానీ గారు కానీ, ఇట్లా ప్రత్యేకించి ముస్లిమ్స్ ఈ కార్యక్రమానికి పూనుకోవటం అనేది చాలా గొప్ప సంగతిగా నేను భావిస్తూ, ఇదే క్రమంలో ఈ డివిజన్ మొత్తం ఇట్లానే తెలుగుదేశం పార్టీ ఒక ఐక్యతతో ఇప్పుడున్న జనసేన, బీజేపీతో కలిసి మా జనసేన ప్రతినిధులు కూడా వచ్చారు, బీజేపీ ప్రతినిధులు కూడా వచ్చారు. ఈ కార్యక్రమానికి అందరూ ఏ విధంగా అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో కూటమి ప్రభుత్వం లాగానే ఈ కార్యక్రమం కూడా జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. పొన్నూరు న్యాయవాది బేతాల ప్రకాష్ రావుని పోలీస్ స్టేషన్లో చిత్రహింసలకు గురిచేసి గాయపరిచిన పొన్నూరు ఎస్ఐ రాజ్ కుమార్, సిఐ రవికిరణ్ మరియు కానిస్టేబుల్స్ ని శిక్షించాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను కలిసిన వినతిపత్రం అందజేసిన గుంటూరు జిల్లా న్యాయవాదుల ఫెడరేషన్. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పొన్నూరు న్యాయవాది బేతాల ప్రకాష్ రావుని మద్యం తాగారని, పోలీస్ స్టేషన్లో చిత్రహింసలకి గురిచేసి గాయపరిచారని చెప్పారు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఇంతవరకు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదులకి ఈ రకంగా అన్యాయం జరుగుతుంటే ఇక సామాన్య ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుందని సందర్భంగా ప్రశ్నించడం జరిగింది. న్యాయవాదిపై దాడికి పాల్పడిన పొన్నూరు ఎస్ఐ రాజ్ కుమార్, సిఐ రవికిరణ్ మరియు కానిస్టేబుల్స్ ని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారిపై ఎటువంటి చర్యలు తీసుకోని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డిఎస్పీ పరిష్కారం చేస్తాను, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని 30వ తేదీ వరకు అతను నాంచి ఏమీ చర్య తీసుకోకపోయేటప్పటికి 30వ తేదీన పొన్నూరు బార్ స్టేషన్ న్యాయవాదులందరూ కోర్టు విధులను బహిష్కరించి గుంటూరు జిల్లా బార్ ఫెడరేషన్కి తెలియజేస్తే 31వ తేదీన జిల్లా మొత్తం బాయ్కాట్ చేసి గుంటూరు ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చి గుంటూరు ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన మేము 2 కేసులు అడ్వకేట్ మీద పెడతాము, మా కానిస్టేబుల్స్ మీద చర్య తీసుకుంటామని చెప్పాడు తప్పితే ఆ తర్వాత యాంటీ డేట్ తోటి 31వ తేదీ తర్వాత
ఈ న్యాయవాది పైన 2 కేసులను డాక్టర్ దగ్గర ఒక రిపోర్ట్ తీసుకొని ఒక కేసు, ఎస్ఐ దగ్గర రిపోర్ట్ తీసుకొని ఇంకో కేసు, 2 కేసులు ఇతని మీద బనాయించారు. ఇతను ఇచ్చిన రిపోర్ట్ 26వ తేదీ ఇస్తే ఆ రిపోర్ట్ పైన 31వ తేదీ తర్వాత అంటే 2వ తేదీన ఇతను ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు రిజిస్టర్ చేశారు. ఇటువంటి పరిస్థితి ఎస్ఐల పైన చర్యలు తీసుకోకపోగా ఎస్పీ గారు పక్షపాత ధోరణితో వాళ్ళపైన ఎటువంటి చర్య తీసుకోలేదు. ఎస్ఐ రాజ్ కుమార్ గారిని, సిఐ రవికిరణ్ గారిని, హాస్పిటల్లో డాక్టర్ ఫిరోజ్ ఖాన్ గారిని, ఆ 3 కానిస్టేబుల్ గోపి, మాధవ్ గోపి, బల్లేశ్వర 3ని సస్పెండ్ చేయాలని కోరుకున్నాను. పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, నజీర్ అహ్మద్, గల్లా మాధవి, కలెక్టర్ నాగలక్ష్మి, కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి మాట్లాడారు. గుంటూరు పార్లమెంట్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశామని తెలియజేశారు. త్వరలోనే నందివెలుగు బ్రిడ్జి పనులు మొదలు పెడతామని చెప్పారు. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ఏప్రిల్ మొదటి వారంలో శంకుస్థాపన చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్, కలెక్టర్ నాగలక్ష్మి, కమిషనర్ పులి శ్రీనివాసులు అధికారులు పాల్గొన్నారు. 11,000 కోట్లు స్టీల్ ప్లాంట్, అమరావతి, పోలవరం, రైల్వే బ్రిడ్జిలు, ఓవర్ బ్రిడ్జెస్, ఇన్ని అంటే ఈ విధమైనటువంటి ఫండ్స్ ఇంతకుముందు ఎప్పుడు చరిత్రలో కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ మీరు వేసినటువంటి ఓట్లు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి ఓపిక, సహనం, దూరదృష్టి వల్ల ఇవన్నీ సాధ్యమైనవి. కాబట్టి మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వారి స్థాయిలో కూడా వారు కూడా ఫాలో అప్ చేసి అన్నిటికీ సహకరించారు. కాబట్టి అది కూడా కలెక్టర్ గారు ఒక లెటర్ అవి ఫైనలైజ్ చేసి రైల్వే బోర్డుకు పంపిస్తారు. ఇవి కాకుండా మంగళగిరి ఒకటి, పెదపలకలు ఇంకో 2 బ్రిడ్జెస్ ఉన్నాయి. ఇవి కూడా డిపిఆర్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈ స్టేజెస్ అన్నీ ఫాలో అప్ అయ్యి నెక్స్ట్ సౌత్ సెంట్రల్ రైల్వే, తర్వాత రైల్వే బోర్డు ద్వారా ఇవన్నీ ఫాలో అప్ చేసి ఈ బ్రిడ్జెస్ తీసుకొచ్చేటువంటి ఇదంతా కూడా రైల్వే బ్రిడ్జెస్ అన్నీ ఓవర్వ్యూ చేసాం. అవన్నీ కూడా ఎక్కడ బాటిల్ నెక్స్ లేవు. అక్కడెక్కడ ఇంతకుముందు కట్టినటువంటి అండర్ బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో, వాటర్ స్టోరేజ్ ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉందో వాటన్నిటి మెకానిజమ్స్ మీద కూడా రైల్వే వారు ఒక డిఫైన్డ్ టైం లైన్ ఇచ్చారు. సో అవన్నీ కూడా రివ్యూ చేసాం. ఇవి కాకుండా PMGSY రోడ్స్ ఒక 12 రోడ్స్ గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవి కూడా డిపిఆర్లు ఎక్కడ దాకా వచ్చినాయి, ఎక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి, అవి కొన్ని రివ్యూ చేసాం. అవి కూడా ఇంకొక 2-3 వీక్స్లో అవి కూడా ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చేటువంటి పరిస్థితి. ఇవి కాకుండా గుంటూరు పట్టణానికి కావాల్సినటువంటి వాటర్ అమృత్ 2 స్కీమ్స్, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్టీఆర్ కృషి చేశారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక 52వ డివిజన్ గుంటూరు జిల్లా గ్రంథాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కసుకుర్తి హనుమంతరావు, స్థానిక కార్పొరేటర్ శ్రీవల్లి, డివిజన్ అధ్యక్షులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా 52వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు పేదలకు పట్టెడు అన్నం పెట్టిన స్ఫూర్తిదాత, మహానుభావుడు, నేటికి ఎప్పటికీ మరోలేని మహానేత అన్న నందమూరి తారక రామారావు గారు. ఒక కృష్ణుడిగా, ఒక ఆరాధ్య దైవంగా పూజించే మహోన్నతమైన వ్యక్తి. దేవుడు ఉన్నాడో లేడో తెలియదు, కానీ దేవుణ్ణి చూపించే విధంగా కృష్ణుడి రూపంలో అన్న నందమూరి తారక రామారావు గారు ప్రతి ఇంటిలో ఒక వెలవేల్పుగా మా ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారు 29వ వర్ధంతి జరుపుకోవడం చాలా ప్రతి ఒక్క పేదవాడికి ఒక పండుగ వాతావరణంగా మేము భావిస్తాం. అలానే ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు, పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జోనల్ ఇన్ఛార్జి కొవ్విలిముడి నాని గారి సౌదర్యంలో, స్థానిక కార్పొరేటర్ గారు శ్రీవల్లి గారు, మర్రిపాటి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇంతటి ఘనంగా ఈ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వర్ధంతి జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు ఒక తెలుగుదేశం పార్టీ ఒక సైనికుడిగా స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద 18 సంవత్సరాల నుంచి వికలాంగుల సేవా సదన్ ద్వారా అన్న నందమూరి తారక రామారావు గారికి సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన మరణించిన బ్రతికినట్టే మాకని భావించే విధంగా మేము అన్నగారి స్ఫూర్తిదాయకంగా తెలుగుదేశం పార్టీకి ఎల్లవేళగా ఆయన చూపే స్ఫూర్తిదాయకంగా మా నారా చంద్రబాబు నాయుడు గారు
సంస్కరణ సృష్టికర్త వారి ఆధ్వర్యంలో కూడా అనేక రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి అనేక రూపం జరుగుతుంది. 29 సంవత్సరాలైనా దైవంగా భావించే మా అన్నగారిని ఇంత ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో కూడా ఘనంగా జరుపుకోవటం మా జన్మ సార్థకంగా భావిస్తూ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. కానీ ఇప్పుడు ఈ రోజున రామారావు గారు అంటే ఎవరికి చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళకి కూడా తెలియని వాళ్ళు అంటూ లేరు. ఆయన రూపాయికే బియ్యం ఇచ్చిన వ్యక్తి మొదటి వ్యక్తి అతను. అందులో భాగంగా అతనికి గమ్యవాళ్ళు అర్పించడం జరిగింది. పరిసరాల పరిశుభ్రత సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు స్వీకరించాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపునిచ్చారు. శుభ్రత ద్వారానే సమాజ వికాసం సాధ్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. స్థానిక 52 డివిజన్ జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులతో పాటు స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే స్వచ్ఛ దివస్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మద్దిరాల మ్యాని, కసకుర్తి హనుమంతరావు, స్థానిక కార్పొరేటర్ శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసరావు గారు డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. కార్పొరేటర్ శ్రీవల్లి గారు, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ హనుమంతరావు గారు, వీరందరి ఆధ్వర్యంలో మన నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతిని పురస్కరించుకొని ఘన నివాళులు అర్పించడం జరిగింది. బూత్ ఇన్ఛార్జీలతో, క్లస్టర్ ఇన్ఛార్జీలతో, అదేవిధంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరితో కలిసికట్టుగా ఈరోజు ఆ మహనీయుడికి ఘన నివాళులను అర్పించడం జరిగింది. ఆంధ్రుల ఆశాజ్యోతి, ఆంధ్రుల ఆరాధ్య దైవంగా మన నందమూరి తారక రామారావు గారు మనకు తెలుసు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి ఇప్పటికీ కూడా కార్యకర్తల బలమే తన బలంగా భావిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలోకి పరిగెడుతూ ఉంది. అందరం కూడా ఆ యొక్క అభివృద్ధిలో పాత్రదారులుగా, ఆయన సూత్రధారి, మనం పాత్రదారులుగా ఉంటూ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ మరొకసారి ఆ యొక్క మహనీయుని ఘన నివాళులు మరొకసారి అర్పిస్తూ ఈరోజు అదేవిధంగా మన ఈ డివిజన్లోనే ఉన్న లైబ్రరీ ప్రాంగణంలో స్వచ్ఛ భారత్, అదేవిధంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అండ్ స్వచ్ఛ దివస్ నినదిస్తూ ప్రతి నెల 3వ శనివారం నాడు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం అడుగులు వేయాల్సిందిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ర్యాలీలు నిర్వహించుకొని మన రాష్ట్రం అంతా కూడా స్వచ్ఛంగా ఉంటే, మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం అభివృద్ధిలో అది ఒక కీలక పాత్ర పోషిస్తుంది అనే ఒక అభిప్రాయంతో నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ స్ఫూర్తిని ముందుకు వేస్తూ ఇక్కడ కూడా ఈ లైబ్రరీ ప్రాంగణంలో ప్రతిజ్ఞ చేయబోతూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా మన పరిసర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మన పర్యావరణాన్ని రక్షించుకోవాలి, అదే మన యొక్క అభ్యున్నతికి ఉపయోగపడుతుంది అనే ఒక నినాదంతో ఈరోజు అందరం కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఈ యొక్క స్వచ్ఛ దివస్ని మనం పురస్కరించుకొని ఈ యొక్క ప్రతిజ్ఞ చేసుకుంటాం. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్టీఆర్ సాగించిన జనరంజక పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కొనియాడారు. ఆయన తీసుకువచ్చిన నూతన సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చిందని గుర్తు చేశారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక 20వ డివిజన్ నల్లచెరువు 3 బొమ్మల సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి శనివారం ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నేతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆరంభించారు. ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు షేక్ రబ్బానీ, తన్నీరు కృష్ణ, మహమ్మద్ రఫీ, ఈలు, సయ్యద్, ఆదాం షా, టెంట్ హౌస్ బాబు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా నల్లచెరువు 20వ వార్డు నందు అన్నగారి విగ్రహావిష్కరణ మరియు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గౌరవనీయురాలు గల్లా మాధవి గారు, గౌరవనీయులు నసీర్ అహ్మద్ గారు, గౌరవనీయులు కోవెలముడి రవీంద్ర గారు, డేగల ప్రభాకర్ గారు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం నల్లచెరువు 20వ వార్డు నందు మనం
అన్నగారి 29వ వర్ధంతి సందర్భంగా అన్నగారి విగ్రహావిష్కరణ చేసి వాళ్ళు వేలాది మందికి అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. రోజు నల్లచెరువు 20వ డివిజను స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతిని నల్లచెరువు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎంతో గొప్పగా ఒక పండగ వాతావరణాన్ని సృష్టించడం జరిగింది. అంతేకాకుండా మన 20వ డివిజన్లో నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. తదనంతరము దాదాపుగా 2000 మందికి భోజనం ఏర్పాట్లు వసతి చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ గల్లా మాధవి గారు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గౌరవనీయులు నసీర్ అహ్మద్ గారు, ఫైజాన్ ఇన్ఛార్జ్ గౌరవనీయులు కోవిలముడి రవీంద్ర గారు, నగరాధ్యక్షుడు డేగల ప్రభాకర్ గారు మరియు 20వ డివిజన్ కార్యకర్తలు, అభిమానులు ఎంతో ఉత్సాహంగా పండగ వాతావరణంతో అన్నగారి వర్ధంతి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ పూర్తి సహకారాలు మన గౌరవనీయులు గల్లా మాధవి గారు మాకు పూర్తి సహకారాలు చేయడం జరిగింది. స్ఫూర్తితో ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తా అని నారా లోకేష్ తెలిపారు. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు, ప్రపంచమని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. రాజకీయాల్లో ఆయన అనేక సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాటు వద్ద తల్లి భువనేశ్వరితో కలిసి ఆయన నివాళులర్పించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగు ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తామని స్పష్టం చేశారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా పెద్ద ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నాం. ఎన్టీఆర్ అనేది కేవలం 3 అక్షరాలు కాదు, ఒక ప్రభంజనం. అటు సినిమా రంగంలో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి ఆయన నంబర్ 1గా నిలిచిన వ్యక్తి. సినిమాలో మనం ఒకసారి చూస్తే, ఆయన చరిత్రగానే ఒకసారి చూస్తే అన్ని రకాల సినిమాలు ఆయన చేశారు. ఒక మార్క్ అనేది నిలబెట్టారు. దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం 9 నెలల్లో ఒక ప్రభంజనం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వకుండా ₹2 కిలో బియ్యం కానివ్వండి, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానివ్వండి, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానివ్వండి, ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్న ఎన్టీఆర్. అన్న ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగులో తలెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. ఆనాడు భారతదేశంలో తెలుగు అంటే మెద్రాసీలు అనేవారు. కానీ తెలుగు జాతి గర్వించే విధంగా ఆయన మన గలం ఢిల్లీలో వినిపించారు. ఆనాడు ఆయన బర్తరఫ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మళ్ళీ పార్టీ అధికారంలో నిలబెట్టుకున్న వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఒక వ్యక్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఈరోజు 1 కోటి మందితో సభ్యత్వాలు తీసుకుని నిజంగానే చాలా గర్వకారణం. ఏ ఆశయాలతో అయితే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారో మేమందరం కలిసికట్టుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడడానికి, తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అగ్రస్థానంలో ఉండాలనే లక్ష్యంతో మేమందరం అహర్నిశలు పనిచేస్తామని మీకు తెలుపుకుంటూ